శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి జీవితంలో భక్తి యొక్క స్థానము ఏమిటి? భగవంతుడిపై విశ్వాసము పెంపొందించుకోవటానికి ప్రార్థన, నిత్య పూజ, జపము, ధ్యానము, సత్సంగము, గురువు యొక్క మార్గదర్శనము మరియు సేవాభావము ఎలా సహాయపడతాయి? ఈ భక్తి సాధనల ద్వారా అంతరంగ శుద్ధి, మనశ్శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధ్యమవుతుందో సమగ్రముగా వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను ఒకసారి కొద్దిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అసలు భక్తి అనేది ఆధ్యాత్మికతకి ఎలా ఉపయోగపడుతుంది? ఇంకా భక్తులు అనేక రకాలు ఉన్నాయి. పూజలు, అర్చనలు, జపాలు, ధ్యానాలు, తపస్సులు, గురువులు, గురుబోధలు, సత్సంగాలు, ఇలా గురువును అనుసరించటాలు, ఇక భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక పురోగతికి ఎలా ఉపయోగపడతాయి? ఇది వీరు అడుగుతున్నది. సహజంగా ఆధ్యాత్మికతలో మనం సాగుతున్నప్పుడు, లేదా దైవీపరమైన విషయాలలో మనం సాగుతున్నప్పుడు, అంటే ఆధ్యాత్మికత వేరు, దైవీపరమైన విషయాలు వేరు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది, ఒక్కొక్క అర్థం ఉంది. ఇప్పుడు చదువు ఏం చేస్తున్నారండి అంటే చదువుకుంటున్నామండి. ఇప్పుడు ఎవరైనా అడిగారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారండి. ఏం చదువుతున్నారండి అంటే, ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నాడండి, నర్సరీలో వేసాం, ఎల్కేజీలోకి వచ్చాడు, ఎల్కేజీ చదువుకుంటున్నాడు. ఒకళ్ళు చెబుతారు, దాన్ని చదువుని అంటారు, చదువుకుంటున్నాడని అంటారు. ఇంకొక కుటుంబ సభ్యులు ఎవరో, ఏం చదువుతున్నారండి మీ పిల్లలు, ఏం చదువుతున్నారంటే, మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి, ఇంజనీరింగ్ లో ఉన్నాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడండి. ఇంకొక కుటుంబ సభ్యులు, ఏం చదువుతున్నారండి మీ పిల్లలంటే, మా పిల్లలు ఫారిన్ లో ఎంఎస్ చేస్తున్నారండి, చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు అన్నప్పుడు చదువు యొక్క విశేషత వస్తుంది. ఎంఎస్ చదువుతున్నారండి. అలాగే ఆధ్యాత్మికత, భక్తి, దైవము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ఇలా రకరకాల పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం మనం. కానీ అన్ని ఆధ్యాత్మికత అన్న, భక్తి అన్న, దేవుడు అన్న అన్ని ఒకే రకంగా భావన చేసుకోకూడదు. మామూలుగా సహజంగా అడిగినప్పుడు ఏం చేస్తున్నారండి అంటే చదువుకుంటున్నారు అని చెబుతారు. లేదా ఏం చేస్తున్నారంటే ఉద్యోగం చేస్తున్నారు. ఏ ఉద్యోగం చేస్తున్నారు? రోడ్లు ఊడ్చేది ఉద్యోగమే, జిల్లా కలెక్టర్ ఉద్యోగమే, అలా ఎన్ని పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్లో, హైయెస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అన్ని ఉద్యోగమే. అలా వ్యాపారం చేస్తున్నారు. ఏం వ్యాపారం చేస్తున్నారు? ఏం చిన్న మరమరాలు అమ్ముకునేవాళ్ళు వ్యాపారమే, ఇళ్లమ్మడి తిరిగి చిన్న చిన్న ఏవో అమ్ముకునేవాళ్ళు వ్యాపారమే. భారీ ఎత్తులో కోటాను కోట్లతో కార్లు, విమానాలు తయారు చేసేది వ్యాపారమే. వివరం అడిగినప్పుడు, ఆ విశేషం అడిగినప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు అన్నప్పుడు విశేషత వస్తుంది. అప్పటి వరకు చదువుకుంటున్నారు కామన్ గా ఉంది, అంతే, అందరికీ ఒకటే పదం కామన్. చదువుకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఈ కామన్ పదాలు ఇవి. కానీ ఆ కామన్ పదాలను పట్టుకొని ఆధ్యాత్మికతలో అందరూ, అంటే భక్తిలో లేదా దైవీ మార్గాలలో, మత మార్గాలలో, గురు మార్గాలలో కామన్ పదాలతో అందరూ ఒకే స్థితిలో ఒకే రకంగా ఉన్నట్టు భావించుకోవటం వలన చాలా గజిబిజి గందరగోళాలు వస్తున్నాయి ఇక్కడ. ఇది కూడా భౌతికంలో చదువులు అనేక రకాలు ఎలా ఉన్నాయో, చదువుకుంటున్నారన్నప్పుడు నర్సరీలో ఉన్న అబ్బాయి బాబు చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ అయినా చదువుకుంటున్నాడు, డాక్టర్ అయినా చదువుకుంటున్నాడు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లకు వెళ్ళిన వాళ్ళు, పిహెచ్డీలు చేసేవాళ్ళు చదువుకుంటున్నారు. అది ఒక అనంతం విద్య. కానీ కామన్ పదం ఇప్పుడు చదువుకుంటున్నారు అన్నప్పుడు, ఓ ర్యాకెట్ సైన్స్, ర్యాకెట్లు కనుక్కునేదాన్ని చదువుకుంటున్నాడు ఒక ఆయన, నర్సరీలో పిల్లడు, ఇద్దరు ఉంటేనా? కాదు కదా. అది ఎప్పుడు తెలుస్తుంది? ఏం చదువుతున్నారని ఆ విశేషతలోకి వెళ్ళి, ఆ విశేషత కూడా మనకు తెలియాలి. నర్సరీకి, ర్యాకెట్ సైన్స్ కి డిఫరెన్స్ తెలియాలి, దాని విలువ తెలియాలి, అప్పుడు తెలుస్తుంది.
అలాగే వ్యాపారంలో ఇళ్ళమ్మడి తిరిగి మరమరాలు అమ్ముకోవటానికి, ఒక కార్ల ఫ్యాక్టరీ పెట్టి కార్లు తయారు చేయడానికి, విమానాల ఫ్యాక్టరీ పెట్టి విమానాలు తయారు చేయడానికి, ఆ విశేషత మనకు కూడా జ్ఞానం ఉండాలి. విమానాల విలువ తెలిసి ఉండాలి, దాని రేంజ్ తెలిసి ఉండాలి. అది చెప్పిన మళ్ళీ మనకు అర్థమయ్యే జ్ఞానం ఉండాలి. అలా చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఒక కలెక్టర్ యొక్క ఉద్యోగం యొక్క విలువ తెలిసి ఉండాలి. అప్పుడు రోడ్లు ఇవ్వడానికి కలెక్టర్కి తేడా ఏంటి తెలుస్తుంది. ఆ జ్ఞానం మనకు ఉండాలి ముందు, మనకు లేకపోయినా అది అర్థం కాదు. అందుకని చాలా మంది దేవుడు అనగానే అందరూ ఒకే దాంట్లో ఉన్నట్టు, ఆధ్యాత్మికత అనగానే అందరూ ఒకే దాంట్లో ఉన్నట్టు భావించుకుంటూ ఉంటారు. కాదు, ఆధ్యాత్మికత అనే పదంలో అసలు దేవుడు ఉండడు. ఆత్మజ్ఞానము అనే పదంలో అసలు దేవుడు ఉండడు. ఏ దేవత ఉండదు, ఏ దేవుడు ఉండడు, ఏ మతము కూడా ఉండదు. మతములు, మార్గములు, దేవుళ్ళు, విధానములన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఉండవు, ఆత్మజ్ఞానంలో ఉండవు. మీరు వెళ్ళి ఆ గ్రంథాలు చదువుకోండి, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకోండి. ఆత్మజ్ఞానంలో ఏముంటుంది, ఆధ్యాత్మికతలో ఏముంటుంది అంటే రెండు ఒకటే. ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికత. కానీ ప్రతి వాళ్ళు ఆ పదం వాడేసుకుంటున్నారు, మతాల వాళ్ళు వాడేసుకుంటున్నారు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు వెళ్ళే వాళ్ళందరూ అందరూ నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావని చెప్పుకుంటున్నారు. లేదు, నువ్వు మత మార్గంలో ఉన్నావు, నువ్వు దైవ మార్గంలో ఉన్నావు, నువ్వు గురు మార్గంలో ఉన్నావు. నువ్వు ఉన్న మార్గానికి ఒక పేరు ఉంది, నర్సరీ అని, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అని ఉన్నాయి. ఆ విచక్షణ భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాలలో లేదు. దాని గురించి చెప్పేవాళ్ళు లేరు. ఈ ప్రాపంచిక విషయాలన్నీ అంటే ప్రాపంచిక చదువులు కానీ, ప్రాపంచిక వ్యాపారాలు కానీ, ప్రాపంచిక ఉద్యోగాలు కానీ, ఇవన్నీ నిర్ధారించబడినటువంటి విధానంలో ఉండటం అని తెలుస్తున్నాయి అందరికీ. ఆధ్యాత్మికతను అలా ఎవరు నిర్ధారించలేదు. ఆధ్యాత్మికత స్వేచ్ఛా ప్రవృత్తి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళొచ్చు. భక్తి మార్గాలు కూడా అంతే, మత మార్గాలు కూడా అంతే, స్వేచ్ఛా ప్రవృత్తి, నిర్ధారణ లేదు దానికి. ఎందుకని అది స్వీయ అనుభవము. ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఆత్మ అంటే ఏంటి? ఏం లేదు, నాలోని ప్రాణశక్తి, నా గూర్చిన నా సంపూర్ణత. ఆత్మ అన్నప్పుడు మళ్ళీ ఏంటంటే నేనే, ఎవరో నేనే, నా గూర్చిన నా సంపూర్ణత. నాలో ఉన్న ఆత్మ అన్నప్పుడు నా ప్రాణశక్తి, నా శరీరము, నా మనస్సు, నా ప్రాణశక్తి, నా గూర్చిన నా సంపూర్ణతని నేను తెలుసుకోవటానికి ఆత్మాధ్యయనం చేస్తున్నాను. అంటే నన్ను నేను అధ్యయనం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వ్యక్తిగతం. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతం. ఇందులో మతము, దేవుడు, గురువు ఎందుకుంటారు? అసలు ఎవరో ఉండరు. అయితే మీరు దానికి సహకారులుగా అనేక గ్రంథాలు తీసుకోవచ్చు, అనేక మంది మహాత్ములు రచించినవి తీసుకోవచ్చు, అనేక మంది దేవుని చెప్పినవి తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ప్రధానాంశము, ప్రాధాన్యాంశము ఆధ్యాత్మికతలో నువ్వే, వ్యక్తిగతము, నిన్ను నువ్వు సంస్కరించుకోవటం. ఉద్ధరేద్ ఆత్మదాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం, నీ సంపూర్ణతను నీవు తెలుసుకోవటము. ఆ సంపూర్ణతను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అదే మోక్షము. నువ్వు నీకు సంపూర్ణంగా అర్థమయ్యావు, అది ఆత్మానుభవము. నీకే దైవానుభవం కాదు. ఏ దేవుడు నీ ముందు ప్రత్యక్షం అవడు, ఏ దేవత నీ ముందు ప్రత్యక్షం అవరు. మతములలో, మార్గములలో, దైవ దేవి దేవతా మార్గములలో రెండవ వాళ్ళు ప్రత్యక్షం అవుతారు మీకు. ఓ దేవుడు ప్రత్యక్షం అవుతాడు, ఓ దేవత ప్రత్యక్షం అవుతుంది. దేవుడికి, దేవతకి, ఈ భక్తుడికి లేదా ఈ శిష్యుడికి మధ్యలో గురువులు ఉంటారు. వీళ్ళంతా నిన్న దేవుడి వైపు, దైవత్వం వైపు నడిపిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞానములో నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు. ఏమంటే మరి అక్కడ గురువులు లేరా, మహాత్ములు లేరా? మీద అందించిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, ఈ గ్రంథాలు రచించిన వాళ్ళు, వాళ్ళు గురువులు అవరా అంటే నీకు భిన్నముగా ఇంకొకళ్ళు ఉంటే ఆత్మ నీకు ఎప్పటికీ అర్థం కాదు. అందుకని వాళ్ళని గురువులుగా చేసుకుని, వాళ్ళని దేవుళ్ళుగా చేసుకుని, వాళ్ళని దేవతలుగా చేసుకుని చెప్పరు. వాళ్ళ స్వీయానుభూతిని వాళ్ళు చెబుతున్నారు అంతే. నీ స్వీయానుభూతిని నిన్ను పొందమన్నారు అంతే. అక్కడ ఎప్పుడు ఏకత్వ భావనే ఉంటుంది, ద్వంద్వత్వం ఉండదు. గురు శిష్యులు ఇద్దరుంటే ద్వంద్వత్వం ఉంటుంది, దేవుడు భక్తుడు ఇద్దరుంటే ద్వంద్వత్వం ఉంటుంది. రెండు ఉన్న ప్రతి చోట ద్వంద్వత్వం ఉంటుంది. ఆ ద్వంద్వత్వం ఉన్న ప్రతి చోట భక్తి ఉంటుంది. నాకు నా పిల్లలంటే ఇష్టము. ఒక తండ్రి తల్లికి వాళ్ళ పిల్లలంటే ఇష్టం, దాన్ని వాత్సల్యము అంటారు.
నాకు నా భార్య అంటే ఇష్టము, దానిని ప్రేమ, అనురాగము అంటారు. నాకు నా సోదర సోదరీమణులు అంటే ఇష్టము, నా అన్నదమ్ములు అంటే ఇష్టము, అనురాగము, ఆప్యాయత, అనుబంధాలు. నాకు నా తల్లిదండ్రులు అంటే ఇష్టము, గౌరవము, ప్రేమ కలగలిసి ఉన్నాయి అక్కడ. అలా ఒక్కొక్కటి. నా స్నేహితులంటే నాకు ఇష్టము అన్నప్పుడు స్నేహబంధం ఉంది అక్కడ. అలాగే నాకు భగవంతుడు అంటే ఇష్టము అంటే భక్తి ఉంది అక్కడ. నాకు దేవుడు అంటే ఇష్టము, దేవత అంటే ఇష్టము, భక్తి. భగవంతునిపై ఆసక్తి భక్తి. ప్రాపంచిక విషయాల మీద ఉన్న ఆసక్తికి అనేక పేర్లు ఉన్నాయి ఆ రిలేషన్స్ని బట్టి. అలాగే భగవంతుడి వైపు అదే ఆసక్తి వచ్చినప్పుడు భక్తి. అంటే నువ్వు వేరు, నీకు వేరుగా ఇంకో దేవుడు ఉంటాడు. ఆ దేవుడి గురించి నీకు చెప్పడానికి ఒక మతం ఉంటుంది, మత పెద్దలు ఉంటారు, గురువులు ఉంటారు, మార్గదర్శకులు ఉంటారు. ఎలా ఏం చేయాలో ఆచార సాంప్రదాయాలు చెప్తారు, పద్ధతులు చెబుతారు, విధానాలు చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కరెక్టే. కానీ ఇది ఆధ్యాత్మికము కాదు, ముందు తెలుసుకోండి. ఇదంతా భక్తి మార్గము. అందుకే భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము అని 3 చెప్పారు. 3 విడివిడిగా ఉన్నాయని కాదు, ఆ స్థితులు. భక్తి మార్గము అంటే కర్మ మార్గము, భక్తి మార్గము అన్నప్పుడు భక్తి మార్గం ఏంటి? నీకు ఒక భగవంతుడి మీద, ఒక మతంలో ఒక దేవుడు, ఒక దేవత మీద నీకున్న ఆసక్తి భక్తి, నీకు ఇష్టమది. అనేక రంగుల్లో ఒక రంగు నాకు ఇష్టం, అనేక రుచుల్లో ఒక రుచి నాకు ఇష్టం, అనేక వస్తువుల్లో ఒక వస్తువు నాకు ఇష్టం, అనేక మంది మనుషుల్లో నా కుటుంబ సభ్యులు నాకు ఇష్టం. అలాగే అనేకంగా ఉన్నటువంటి మతాలలో, మార్గాలలో, దేవుళ్ళలో, దేవతలలో ఈ దేవుడు నాకు ఇష్టం, ఈ దేవత నాకు ఇష్టం, ఈ దేవత ఈ మతంలో నాకు ఇష్టం, ఈ దేవుడు ఇష్టం, ఈ దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, ఎలా ఆరాధించాలి, ఈ మతపు ఆచార సాంప్రదాయాలు ఎలా పాటించాలి, ఏ పద్ధతిలో జీవించాలి, ఇవన్నీ ఆల్రెడీ మనకి మార్గదర్శనం చేశారు. వాళ్ళే గురువులు, వాళ్ళే మత పెద్దలు, మార్గదర్శకులు. అలా జీవించాలి. ఆ రంగు బట్టలు కట్టుకోవాలి, ఆ విధమైన బొట్లు పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ కూడా నీ ఆహార విహారాదులన్నీ వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. నీ పైకి కనపడేటువంటి నీ వేషధారణ, వస్త్రధారణ, నీ అలంకరణ వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. మంది మతం, మంది మార్గం, మంది దేవుడు, మంది విధానం. అందుకే మీరు చూసుకోండి, అందరూ కొందరు అడ్డంగా నామాలు పెడతారు, కొందరు నిలువు నామాలు పెడతారు, రకరకాల బొట్లు పెడతారు. ఎవరి కాళ్ళకి రకరకాల విధానాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నివాసం ఉంది. శివుడు కైలాసంలో ఉంటే విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటారు. అంటే ఇదంతా తప్ప కాదు, కానే కాదు. ఒక వ్యక్తిని అతని యొక్క సంపూర్ణత వైపు నడిపించటానికి ప్రాథమిక దశ నుంచి తీసుకువెళుతున్నటువంటి అత్యున్నత ఆధ్యాత్మిక వైపు, అంటే నీ ఆత్మాధ్యయనం వరకు నిన్ను నడిపించడానికి ముందు నీకు విశ్వశక్తిని, సృష్టి శక్తిని, దైవశక్తిని, అసలు శక్తిని పరిచయం చేస్తూ నిన్ను నడిపిస్తూ, అంటే నువ్వు శరీర భావంలో ఉన్నావు కనుక శరీర భావంలో నడిపిస్తూ, మనోభావంలో ఉంటావు కనుక మనోభావంలో నడిపిస్తూ, అక్కడి నుంచి నిన్ను ఆత్మభావానికి, ప్రాణశక్తి భావానికి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవి. అన్ని మంచివే. అందుకని భక్తి ఎక్కడ ఉంటుందంటే భక్తి మనసుకు సంబంధించింది. ఇప్పుడు మన దగ్గర ఏమేమున్నాయి? శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. మనలో ఏముందని 3 ఉన్నాయి: శరీరము, మనస్సు, ప్రాణశక్తి. ఇప్పుడు శరీరము కర్మ. శరీరం అనేది ఎప్పుడు కదలికలో పనిచేస్తుంది, అంతే, అనుభవించేది అదే, దానికి అవసరాలు ఉన్నాయి. శరీర సంబంధిత విషయాలన్నీ, శరీరంతో నువ్వు చేయగలిగినవన్నీ దైవీపరమైనవి. కర్మయోగము, కర్మయోగము దైవీపరమైన, ఆధ్యాత్మికపరమైన, శరీరంతో నువ్వు చేసేటువంటివన్నీ కర్మలు కర్మయోగం కింద వస్తాయి. అందుకని కర్మలు సరిగ్గా చేయాలి. ఇప్పుడు మనసు ఉంది మనకి, మనసులోనే మనకు భావాలన్నీ ఉండేది. ఇష్టాలు, అయిష్టాలు, నా వాళ్ళు కాదు, మంచి చెడు, ఈ ఆసక్తులు అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆసక్తులు కానీ వ్యతిరేకతలు కానీ మనసులో ఉన్నాయి. కాబట్టి మనసుకు సంబంధించి నువ్వు దైవీపరమైన, ఆధ్యాత్మిక పరమైనటువంటివి నువ్వు చేసేవన్నీ కూడా మనసుకు సంబంధించి చేసేవన్నీ భక్తి యోగము. ఆసక్తి భక్తి అంతే. ఆసక్తులన్నీ మనసులోనే ఉంటాయి. అది భక్తి యోగం. అంటే అది మనోపరమైన విషయం.
మరి ప్రాణశక్తి ఉంటుంది మనలో. ఆ ప్రాణశక్తిని ఇక్కడ కర్మ చేయడం శరీరంతో కుదురుతుంది, భావించుకోవటం, ఊహించుకోవటం, భావన మనస్సుతో కుదురుతుంది. మరి ప్రాణశక్తి ఎలా కుదురుతుంది? దానికి అసలు రూపం లేదు, అది నిరాకారం. ఎలా? అసలు ప్రాణశక్తి మనలోనే మనకు తెలియదుగా, ఉన్నదని తెలుసు అంతే. ప్రాణశక్తి ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? మనిషి చచ్చిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటున్నాం. ఉన్నప్పుడు అసలు ప్రాణం ఉన్నదని అంటలా, మనం శరీరాన్ని వేసుకు తిరిగేస్తున్నాం అంతే. బతికున్నప్పుడు ప్రాణపు ఎరుకను కూడా తెలుసుకోవట్లేదు మనం. ఆ ప్రాణపు ఎరుకను తెలుసుకునే ఏకైక విధానము జ్ఞానము. మనలో జ్ఞానం ఉంది అంటే అర్థం చేసుకునే గుణం ఉంది, అవగాహన శక్తి ఉంది, గ్రహింపు శక్తి ఉంది. శరీర మనస్సులకు భిన్నంగా మనలో గ్రహింపు శక్తి ఉంది. అదే జ్ఞానము. అర్థమవుతుంది మనకి, అదే జ్ఞానము. అది జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గంలో మనలో ఉన్న ప్రాణశక్తిని అర్థం చేసుకుంటాం. అదే అనంత ఆత్మశక్తిగా సృష్టి మొత్తం ఉంది. దాన్నే మానసిక రూపంలో, దాన్నే అంత స్థితికి మనం ఎదగినప్పుడు దేవీ దేవతలుగా మత మార్గములు ఏర్పరిచారు. స్కూల్స్ ఇవన్నీ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి నుంచి చదువుకుంటూ ర్యాకెట్ సైన్స్ వరకు వెళ్ళి ర్యాకెట్ని వేసుకుని ఇతర గ్రహం మీదకి వెళ్ళిపోతాడు. ఎల్కేజీ పిల్లడు వెళ్ళలేడుగా ర్యాకెట్ వేసుకుని ఇతర గ్రహం మీదకి. 10వ తరగతి పిల్లడు వెళ్ళలేడుగా. అది చదువుకోవాలి, ఆ కోర్సు పూర్తి అవ్వాలి, అందులో నిపుణత రావాలి. ఆ నిపుణత వచ్చే వరకు కర్మభక్తి మార్గాలు మన జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కర్మభక్తి మార్గాలు అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే జ్ఞాన మార్గానికి వెళ్తాయి. మొత్తం ఇవన్నీ చేసుకుంటూ నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకుంటావు. అక్కడికి నేను తీసుకెళ్లాలంటే నీకు అది తెలియదు కనుక నీకు తెలుస్తున్న శరీర మాధ్యమంగా, మనోమాధ్యమంగా నిన్ను తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన విధానాలు, మతాలు, మార్గాలు, పద్ధతులు, ఆ పద్ధతుల్లో నిన్ను నడిపించి తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ సోదరుడు అడుగుతున్నటువంటి ఈ భక్తికి సంబంధించిన విషయాలన్నీ, నిత్య జీవితంలో భక్తి పాత్ర ఏంటి అంటే, భక్తి అనేది నువ్వు భగవంతుడిపై విశ్వాసాన్ని కల్పించుకోవడం. అంటే నీలాంటి ఒక శరీర రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. అంటే నీకు శరీరం తెలుసు, శరీరంలో మనుషులు తెలుసు, చెట్టు పుట్ట చామ భూమి మీద అన్ని రూపాలతో ఉంటాయి, శరీరంతో ఉంటాయి, పదార్థాలతో ఉంటాయి. అది నీకు తెలుసు. ఆ తెలిసినటువంటి నీకు అర్థమవుతున్నటువంటి రూపస్థితిలో, నీలాంటి శరీర స్థితిలో దేవుడు, దేవతలు వాళ్ళు మనుషుల వలె ఉంటారు. భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు? స్త్రీ పురుషులుగా ఉన్నారు. అలా అనంత ఆత్మశక్తి ఏదున్నదో, విశ్వశక్తి ఏదున్నదో, నిరాకార నిర్గుణ అఖండ అనంత శక్తి ఏదున్నదో దానికి మనిషికి అర్థం అవటం కోసం ఒక పరిమిత రూపాన్ని మనుషులే తయారు చేశారు. అందుకని నీకు మతాలలో మీరు గమనించి చూడండి, ఏ మతానికి ఆ మతంలో ఆ దేవుళ్ళు వేరుగుంటారు, వాళ్ళ సిద్ధాంతాలు వేరుగుంటాయి, వాళ్ళ పద్ధతులు వేరుగుంటాయి. అనేక మంది దేవుళ్ళు, అనేక రకాల పద్ధతులు ఉంటాయి, విధానాలు ఉంటాయి. ఎందుకని ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. వాళ్ళ దేశకాల పరిస్థితులను బట్టి, వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళకి అనిపించిన దాన్ని బట్టి, వాళ్ళు భావించుకున్న దాన్ని బట్టి. ఇదంతా భావనాత్మకత. అందుకని మీరు ఇప్పుడు మనుషులను కూడా గమనించి చూడండి, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు. దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. కారణం ఏంటి? అది నా మనోభావన. ఇప్పుడు అనేక రకాల వస్తువులు ఉన్నాయి, నాకు నచ్చింది తింటాను. అనేక రకాల బట్టలు ఉన్నాయి, నాకు నచ్చింది కట్టుకుంటాను. అనేక రకాల చెప్పులు ఉన్నాయి, నాకు నచ్చింది కొనుక్కుంటాను. అనేక రకాల వాహనాలు ఉన్నాయి, నాకు నచ్చింది కొనుక్కుంటాను. అనేక రకాల వస్తువులు ఉన్నాయి, నాకు నచ్చింది కొనుక్కుంటాను. ఇలా అనేకముగా ఉన్న సృష్టిలో నాకు నచ్చిందే చేసుకుంటాను. అలా అనేకముగా ఉన్న దైవములు, దైవావతారములు, మతములు, మార్గములు, విధానములలో నాకు నచ్చిందంటే నేను పోతాను. ఈ అనేకత్వం ఎందుకున్నది అంటే శరీర భావనలో అనేకత్వమే ఉంటుంది. సృష్టి అంతా అనేకంగానే ఉందిగా. అది అబద్ధం కాదు, నిజమే. మనలాగా మనుషులు ఉన్నారు, సృష్టి అంతా నిజమే. ఈ నిజమునకు అనుగుణంగా ఏకముగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిని అనేకముగా తెస్తేనే మనుషులకు అర్థమవుతుంది. కాబట్టి అనేక దేవుళ్ళు, దేవతలుగా తీసుకొచ్చారు, అనేక మతములుగా తీసుకొచ్చారు, అనేక మార్గములుగా తీసుకొచ్చారు. ఏదో ఒక విధానంలో నీకు నచ్చిన దాంట్లో నడు. ఆ దేవుడి పట్ల, ఆ దేవత పట్ల, ఆ విధానం పట్ల, ఆచార సాంప్రదాయముల పట్ల ఆసక్తిని కలిగించుకో. ఇప్పుడు మనకేమన్నా శరీరం ఉందనుకున్నాం, మనసు ఉందనుకున్నాం.
ఇప్పుడు ముందు అసలు మనం దేనిపైన ఆసక్తి కలగాలి మనకంటే అక్కడ ఒక రూపం ఉండాలి, అక్కడ ఒక నామం ఉండాలి. మనం శరీర మనస్సులతో అనుభవించేది ఏంటి? ప్రపంచంలో ఏ వస్తువులైనా అక్కడ రూపం ఉంది, దానికి ఒక నామం ఉంది, దానికి ఒక రుచి ఉంది, దానికి ఒక రంగు ఉంది, దానికి ఒక వాసన ఉంది. అలా పంచేంద్రియములకు అది అందేలా ఉంటుంది. అలా భగవంతుడికి సంబంధించినటువంటి విధానములన్నీ మనుషులే ప్రార్థనాలయాలు కట్టుకొని, ఆ ప్రార్థనాలయాలలో మనుషులే భగవత్ మూర్తులు పెట్టుకొని, ప్రార్థనాలయ విధానాలు, ఆచార సాంప్రదాయాలు, పద్ధతులన్నీ వీళ్ళే తయారు చేసుకొని, శరీరంతో మనం చేయటానికి వీలుగా ప్రార్థన, నిత్య పూజ, జపము, ధ్యానము, సత్సంగము, ఇలా అనేక రకాలు ఆలంబనలుగా పెట్టుకొని, మధ్యలో మళ్ళీ మనల్ని గైడ్ చేయడానికి మత పెద్దలు, గురువుల్ని మార్గదర్శనం చేయడానికి ఏర్పరుచుకొని, మళ్ళీ ఇందులో ఇది భక్తి మార్గం, దైవ మార్గం కనుక మంచి పనులు చేయండి అని సేవాభావం, అంటే ఇతరులకు సహాయపడండి, సేవలు చేయండి అని, అంటే శరీరంతో కర్మ చేయిస్తూ మనసుతో భావన చేయిస్తున్నారు. మనసుతో భావన ఇదంతా ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి చెడును పోగొట్టుకోవడానికి. పరిమిత భావనలో శరీరంలో నేను అనుకున్నప్పుడు నేను, నాది, నా వాళ్ళు, మేము బాగుండే మాకు చాలు అని మన అందరికీ అనిపిస్తుంది. ఇతరుల గురించిన ఆలోచన ఎవరికి రాదు ప్రపంచంలో. నేను, నా వాళ్ళు బాగుంటే చాలు. అందుకే మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అన్నీ చేసుకుంటూ నేను, నావి, నాది, నా వాళ్ళని బాగా చూసుకునే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో అవసరమైతే ఇతరులకు హాని చేస్తూ, ఎంతటి వాళ్ళైనా చిన్న అబద్ధాలైనా ఆడతారు, చిన్న మోసాలైనా చేస్తారు. ఎవరి లోపల స్వార్థం వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, ఎవరి లోపల చెడు వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఇంకా బహిరంగంగా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక తప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏమైపోతుంది? ఇది చెడుతో, తప్పులతో సాగితే ఇదొక జంతు ప్రపంచం, ఆటవిక ప్రపంచం అయిపోతుంది. అందుకని దీని ముందు మంచి ప్రపంచం చేయాలి, మానవ ప్రపంచం చేయాలి. అందుకని భగవంతుడి పేరు మీద, దేవుడి పేరు మీద, దేవత పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద అనేక మంది మహనీయులు దీన్ని తెలుసుకొని వాళ్ళు గురువులుగా మార్గదర్శనం చేశారు. అంటే ఎవరైనా బోధిస్తున్నప్పుడు, ఏ మహాత్ముడైనా ఆ బోధన మనం అనుసరిస్తున్నప్పుడు ఆయన గురువు అనుకోమన్నారు. ఆయనకు పేరు ఉంటుంది, ఆయనకు విధానం ఉంటుంది, ఆయనకు పద్ధతి ఉంటుంది. నువ్వు అనుసరిస్తే నీ గురువు, నువ్వు అంగీకరిస్తే నీ గురువు, నువ్వు ఆ మార్గంలో నడిస్తే నీ గురువు. మళ్ళీ నీ గురువు ఇంకోటి గురువు కాదు. ఎవరి గురువులు వాళ్ళు ఎన్నుకుంటారు, ఎవరి దేవుళ్ళు వాళ్ళు ఎన్నుకుంటారు, ఎవరి దేవతలు వాళ్ళు ఎన్నుకుంటారు, ఎవరి మతాలు వాళ్ళు ఎన్నుకుంటారు. మతాలు మార్చుకోవచ్చు, ఈ మతం నచ్చపోతే ఆ మతంలోకి పోతారు, ఈ దేవుడు నచ్చపోతే ఆ దేవుళ్ళలోకి పోతారు, ఈ గురువు నచ్చపోతే ఆ గురువులోకి పోతారు. ఇదంతా భౌతిక ప్రపంచంలాగానే, ఈ వస్తువు నచ్చకపోతే ఆ వస్తువులోకి పోతాం. అది మన స్వభావం. మన స్వభావంలో చూడండి, ఈ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషి స్నేహం చేస్తాం. అనేక మంది భార్యాభర్తలు విడిపోయి కొత్త వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అంటే ఏది నచ్చలేదు అని వదిలేస్తుంటాం, ఇంకోవైపు వెళ్తా ఉంటాం. అలా నీ స్వభావానికి తగ్గట్టుగానే ఇవన్నీ తయారైనాయి. అంటే మనిషి యొక్క శరీర తత్వమునకు తగ్గట్టుగా కార్యకలాపములు భగవంతుడి మార్గంలో, దైవ మార్గంలో, మత మార్గంలో ఎన్ని చేయొచ్చు అన్నీ ఏర్పాటు చేశారు. అవే ప్రార్థనలు, నిత్య పూజలు, జపాలు, ధ్యానాలు, సత్సంగాలు, సాధనలు, అనేక రకాలైనటువంటి విధానములు. కర్మ అంటే సేవాభావం, సేవ చేయటాలు, ఇతరులకు మేలు చేయటాలు, సహాయపడతాలు, ఇవన్నీ శరీరంతో చేసేవి. మనసుతో చేసేది భగవంతుడి పట్ల మనం ఆసక్తిని కలిగించుకోవటం, భక్తి. భక్తి, కర్మ కలిసి వెళ్తాయి. ఎందుకని మనసు లేకుండా శరీరం అసలు నడవదు, మనసు శరీరాన్ని నడుపుతుంది. అందుకని నీకు ముందు ఆ భగవంతుడి పట్ల, ఆ దేవుడి పట్ల, ఆ దేవత పట్ల, ఆ గురువు పట్ల నీకు ఒక ఆసక్తి కలగాలి. అది భక్తి. కలిగినాక ఇవన్నీ శరీరంతో చేస్తూ ఉంటాయి. మనసుతో ఊహించుకుంటూ, భావించుకుంటూ శరీరంతో కర్మ చేస్తూ ఉంటావు. అందుకని కర్మ, భక్తి యోగాలు రెండు కలిసే ఉంటాయి, విడదీయటం కుదరదు. మనసులాగా శరీరం పనిచేయదు. అయితే విడతీసి ఉంటే చెబుతారు. కర్మయోగం అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువ పనులు చేయడానికి ఇష్టపడతారు. అంటే కొంతమంది ఉంటారు, 100,000 ప్రార్థనాలయాలు కట్టుకుంటూ వెళ్ళిపోతారు, దైవ ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నిరంతరం వాళ్ళు బయట తిరుగుతూ దైవ ప్రచారాలు చేస్తూ ఆ దేవుడే గొప్పని, ఆ దేవత గొప్పని, ఆ మతమే గొప్పని ప్రజలందరినీ సమూహాలను పోగేసి ఇది కర్మయోగం. అంటే ఏంటి? మనసు కంటే శరీరం ఎక్కువ కదులుతూ ఉంటుంది, మనసు కూడా ఉంటుంది అక్కడ. మనసు లేకుండా శరీరం కదలదుగా, కానీ వాళ్ళ యొక్క కర్మలు కనపడుతూ ఉంటాయి. ప్రచారాలు చేసి ఆ దేవుణ్ణి, ఆ దేవతని ఆకాశానికి ఎత్తేసి ప్రజలను సమూహాలలో వాళ్ళని
ప్రార్థనాలయాలు నిర్మించేసి అనేక రకాలు చేసి కర్మను ఎక్కువ చూపిస్తూ ఉంటారు. కర్మకాండలు, నిరంతరం కర్మకాండలు జరుగుతూ ఉంటాయి. అంటే శరీరంతో చేసే పనులు ఎక్కువ ఉంటాయి, మనోభావాలు తక్కువ ఉంటాయి. భక్తి మార్గం అన్నప్పుడు మనసుతో ఊహాత్మకమైన ఎక్కువ ఉంటాయి. అంటే ఆయన పాటలు పాడుకుంటారు, పాటలు రాసుకుంటారు, ఊహించుకుంటారు, భావించుకుంటారు, ఆ తన్మయత్వంలో లీనమైపోతారు, ఆ ధ్యానంలో ఆ భగవంతుడికి అంకితమైపోయినట్టు భావించుకుంటారు. కానీ బయట కర్మకాండలు చేయరు. అంటే భక్తి ఆధిక్యతలో ఉన్న వాళ్ళు కర్మ తక్కువ కనబడుతుంది, భక్తి ఎక్కువ కనబడుతుంది. అందుకే అనేక భక్తి రచనలు ఉంటాయి. మా భక్తి సాహిత్యం అంతా భక్తే. భగవంతుణ్ణి పొగుడుతూ రచించబడినటువంటి, భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రచించబడినటువంటి సాహిత్యం అంతా భక్తి మీదే ఉంటుంది. భక్తి యోగం అని అంటే మనసుకు సంబంధం. అది మనిషిలో ఉన్న గుణాలకు అనుగుణంగా తయారు చేశారు. ఇవి ఎక్కడో ఆకాశం నుంచి వచ్చినాయి కాదు. మనకు శరీరం ఉంది కనుక శరీరం కర్మ చేస్తుంది కనుక కర్మలు చేయడానికి వీలుగా దైవీపరమైన విషయాలలో చేసే కర్మలన్నీ కర్మయోగము. అలాగే మనిషికి మనసు ఉంది కనుక మనిషి ఊహిస్తాడు కనుక, భావిస్తాడు కనుక ఆ భావనలో మనిషి ఆనందాలు పొందుతాడు, దుఃఖాలు పొందుతాడు. ఇది మనిషికి అలవాటు కనుక ఆ భావనాత్మకతలో భగవంతుణ్ణి, దేవుణ్ణి, దేవతని పట్టుకొని వెళ్ళటాన్ని భక్తి యోగం అన్నారు. మనసుతో చేసేది. అందరూ చేయాల్సిందే కర్మయోగం, భక్తి యోగం లేకుండా సాగదు. జ్ఞానయోగం అన్నప్పుడు, జ్ఞాన మార్గం అన్నప్పుడు అవగాహన శక్తి, అర్థం చేసుకునే గుణం మనిషికి ఉంది. అలాగే పరిశీలించే గుణం, పరిశోధన చేసే గుణం మనిషికి ఉంది. అలాగే ఆలోచించే గుణం, ఇదంతా ఏంటి, అసలు ఈ గందరగోళం ఏంటి, లేదా ఇది ఎందుకుంది, ఇది ఇక్కడలా ఎందుకుంది అని ప్రతిదీ ఆరా తీసే గుణం మనిషిలో ఉంది. ఆరా తీసి దాన్ని కనుగొనే గుణం మనిషిలో ఉంది. విమానాలు ఎలా కనుగొన్నారు, బస్సులు ఎలా కనుగొన్నారు, రైళ్లు ఎలా కనుగొన్నారు, వాహనాలు ఎలా కనుగొన్నారు, పిన్నిసులు ఎలా కనుగొన్నారు, సూదులు ఎలా కనుగొన్నారు, దబడాలు ఎలా కనుగొన్నారు, ఇవన్నీ మానవ మేధస్సులో ఆలోచనల నుంచి పుట్టినాయి. మనం వినియోగించుకునే కోటాను కోట్ల వస్తువులు మనిషి ఆలోచనలోంచి పుట్టినాయి, అంతకుముందు లేవయి. మనిషి ఎక్కడ ఆలోచించాడు? తనలోనే ఆలోచించాడు. ఎలా 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 అని ఎక్కడ ఆలోచించాడు? తనలోనే, తన మేధస్సులో ఆలోచించాడు. సమాధానం ఎక్కడ దొరికింది? తనలోనే, తన మేధస్సులోనే దొరికింది, బయట దొరకలా. ఒక సూది తయారు చేయాలనుకున్న మనిషికి సూది ఎక్కడ దర్శనమైంది? తనలోనే దర్శనమైంది. సూదిని ఎక్కడ కనుక్కున్నాడు? తనలోనే కనుక్కున్నాడు. సూది గురించి ఎక్కడ ఆలోచించాడు? తనలోనే ఆలోచించాడు. అలా ఏ వస్తువైనా తానే ఆలోచించాడు, తానే కనుగొన్నాడు, తనలోనే కనుగొన్నాడు. ప్రపంచంలో మనం అనుభవిస్తున్న వస్తువులన్నీ మానవ మేధస్సులోనే మనిషి తానే ప్రశ్నేసుకొని తానే సమాధానాలను తనలోనే కనుక్కున్నాడు. ప్రశ్న తనలోనే ఉదయించింది, అన్వేషణ తనలోనే సాగింది, సమాధానం తనలోనే దొరికింది. అలా ఇప్పుడు ప్రపంచంలో మనం అనుభవించే వస్తువులన్నీ అంతే. అది జ్ఞాన మార్గము. నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నువ్వు ఏదైనా కానీ ఇదంతా ఏంటి, ఇలా కొంతమంది ఆలోచించారు, ఈ సృష్టి అంతా ఏంటి. ఇప్పుడు ఇది ఏదో అవసరానికి ఆలోచించిన వాళ్ళు విమానం కనుక్కున్నారు, ర్యాకెట్ కనుక్కున్నారు, బస్సు కనుక్కున్నారు, అనేక మందులు కనుక్కున్నారు, అనేక వస్తువులు కనుక్కున్నారు, అనేక వస్త్రాలు కనుక్కున్నారు, అనేక రకాల చెప్పులు కనుక్కున్నారు. ప్రపంచంలో కోటాను కోట్ల వస్తువులు, విషయాలు అనేకం కనుక్కుంటూనే ఉన్నారు. ఇవన్నీ మానవ మేధస్సు ఆవిష్కరణలు. ఎక్కడ పుట్టి? మనిషి మెదడులోనే ప్రశ్న పుట్టింది, మనిషి మెదడులో మేధస్సులోనే అన్వేషణ పుట్టింది. అక్కడే సమాధానం దొరికింది, అక్కడే వస్తువు దొరికింది, అక్కడే విషయం దొరికింది, అక్కడే అన్ని దొరికినాయి. ఎక్కడ దొరకలేదని వెతికాడో అక్కడే అన్ని దొరికినాయి. అంటే తనలోనే. మీరు అది మర్చిపోకూడదు. ఎవరో గొప్పోళ్ళు కనుక్కున్నాయి కాదు, ఏ దేవుడు వచ్చి అక్కడ చెప్పినవి కాదు. కనుక్కున్న వాళ్ళందరూ తమలో తామే కనుక్కున్నారు, తమలో తామే వెతుక్కున్నారు. అదే సూది గురించి అయినా, దారబంది గురించి అయినా, గుళ్ళు గురించి అయినా, ఒక పిన్నిస్ గురించి అయినా, ఒక ర్యాకెట్ గురించి అయినా, అది చిన్నదైనా పెద్దదైనా తానే వెతికాడు. ఎక్కడ వెతికాడు? తనలోనే వెతికాడు. ఎక్కడ కనుగొన్నాడు? తనలోనే కనుగొన్నాడు. దాన్ని బాహ్యంలో తయారు చేశాడు. కానీ వెతికింది తనలోనే, వెతుకులాట జరిగింది తనలోనే, అన్వేషణ తనలోనే, సమాధానం తనలోనే. దాన్ని బాహ్యంలో వస్తువుగా రూపొందించాడు అంతే. అలాగే ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో ఈ సృష్టి అంతా ఏంటి, ఈ మొత్తం ఏంటి, అసలు ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకుంది, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, అసలు ఈ సృష్టి ఎలా సాగుతుంది అనేటువంటి ప్రశ్న తనలోనే పుట్టింది. పుట్టాలి, తనలోనే పుడుతుంది, తనలోనే అన్వేషణ సాగుద్ది, తనలోనే సాధన సాగుద్ది, తనలోనే పరిశోధన సాగుద్ది, తనలోనే సమాధానం దొరుకుద్ది.
అలా నీలోనే, అది ఆధ్యాత్మికత. అలా నీ అంతట నువ్వు నీలోనే నీకు ప్రశ్న పుట్టి నీలోనే నీకు సమాధానం దొరికే స్థితికి నువ్వు ఎదిగే వరకు కర్మభక్తి మార్గాలు నీకు సహాయపడతాయి. అది జ్ఞాన మార్గం అంటే. జ్ఞానం నీలో ఉంది, ఆ జ్ఞానంలో నీకు ప్రశ్న పుట్టాలి ఇదంతా ఏంటని. అప్పుడు నువ్వు అన్వేషించాలి. అన్వేషిస్తే ఒక వ్యక్తికి విమానం ఎలా దొరికిందో, అన్వేషిస్తే ఒక వ్యక్తికి రైలు ఎలా దొరికిందో, బస్సు ఎలా దొరికిందో, పిన్నిస్ ఎలా దొరికిందో, గుండుసూది ఎలా దొరికిందో, అనేక అన్వేషణలు తనలోనే తనకు ఎలా మనిషికి దొరికినాయో వాటిని అన్నింటినీ బయట అలా కనుగొని ఆవిష్కరించి కోటాను కోట్ల వస్తువులు తయారు చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఇంకా కనుగొంటారు కొత్త కొత్త, ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ అక్కడ మానవ మేధస్సులోనే, తనలోనే, మనిషిలోనే. అలాగే ఈ సృష్టికి మూలము ఏంటి 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 అని నీలోనే పుట్టాలి, అది నీలోనే ఆన్సర్ దొరకాలి. నువ్వు నీలోనే దాన్ని కనుగొనాలి. కనుగొన్నాక అర్థమైంది ఏంటంటే అది నేనే, అసలు ఎవరు కాదు. నాలోనే పుట్టి నాలోనే నేను కనుగొన్నప్పుడు అది నేను కాకుండా ఎలా పోతాను? నేను కనుకనే నాకు సమాధానాలన్నీ దొరుకుతున్నాయి. నాలోనే సమాధానం ఉంది, నాలోనే ప్రశ్న పుట్టింది, నాలోనే పరిశోధన జరిగింది, నాలోనే సమాధానం దొరికిందంటే అవన్నీ నేనేగా. అది నేనే ఉంటేనే నాకు సమాధానం దొరుకుతుంది. అంటే ఇవన్నీ నాలో సమస్తం. ఆ సమస్తము నాలో ఉన్నది అన్నదే నా ప్రాణశక్తి, నా అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. అదే నేను, అహం బ్రహ్మస్మి. అయితే అక్కడి వరకు చేరటానికి ఒక చిన్నపిల్లడు ఇప్పుడే పుట్టాడు. ఇప్పుడు ర్యాకెట్లు ఎగరేసే ఆ ర్యాకెట్ వెళ్ళిపోయే ర్యాకెట్ని చూస్తున్నాడు, విమానాలు చూస్తున్నాడు. ఆ విమానాలు ఆ గాలిలో వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ డబ్బున్న తల్లిదండ్రులు విమానం కూడా ఎక్కిచ్చారు. నేను విమానం తోలేస్తానంటున్నాడు. ఇప్పుడు విమానం తోలేయగలడా? తోలలేదు నాన్న, చిన్నపిల్లడు నువ్వు అని. మరి ఏం చేయాలన్నారు? నువ్వు విమానం తోలాలంటే నువ్వు చదువుకుంటూ వచ్చి పైలట్ అయ్యి పైలట్ కోర్సుకు వచ్చి ఆ విమానం ఎలా తోలాలో నేర్చుకోవాలి అన్నారు. ఓకే, నేను ఆ వైపు వెళ్తాను అన్నాడు. సరే అయితే ఆయన తీసుకొచ్చి నర్సరీలో పడేశారు. నర్సరీలోకి వస్తే ఇప్పుడు ఏం, నేను విమానం తోలాలి కదా, అచ్చవట్లేదు. నేను నాకు అక్కడ విమానం బొమ్మలు పెట్టారు, ఆడుకోమన్నారు. నర్సరీలో అక్షరాలు నేర్పారు, పదాలు నేర్పారు. అందరికీ కామనే, అందరికీ ఒకటో విద్య అక్కడ కామన్. ముందు అక్షరాలు నేర్చుకో, పదాలు నేర్చుకో. అక్కడి నుంచి ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 10వ తరగతి వరకు అందరికీ కామన్ గా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఎటుందో చూసుకోండి. విమానాలకు వెళ్తావా, లెక్కలకు వెళ్తావా, ఇంకోవైపు వెళ్తావా, ఇంకోవైపు వెళ్తావా, నీ ఇష్టం అన్నారు. డాక్టర్ అవుతావా, కోర్సులు మార్చుకోమన్నారు. నీ ఆసక్తిని బట్టి శాఖోపశాఖలుగా వెళ్ళింది విద్యా మహావృక్షం. అందులో విమానం అతను అటు వెళ్ళాడు, ఆ కోర్సులు చదివాడు. అక్కడి నుంచి చదువుకుంటూ ఇంకా పైకి వెళ్ళాడు, పైలట్ కోర్సులకి వెళ్ళాడు. అప్పుడు పైలట్ కోర్సుకి వెళ్ళి అదంతా చదువుకొని అది నేర్చుకొని పైలట్ అయి విమానం తోలాడు. విమానం తోలడానికి ఎంతకాలం పట్టింది? ఇప్పుడు మనకే అంతే. జ్ఞాన మార్గానికి వెళ్ళి అది నేనే అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటానికి పట్టే సమయం అది. మామూలు చదువుల్లో విమానానికి అంత పెడితే మనం మొత్తం ఇదంతా ఏంటని దీని మూలాన్ని అన్వేషించి కనుక్కోవాలి కదా. అందుకని ముందు శరీరపరంగా నువ్వు మంచిగా జీవించు, మనోపరంగా నువ్వు మంచిగా జీవించు. అలా జీవిస్తూ శరీరపరంగా మనోపరంగా విశ్వశక్తి ఒకటి ఉన్నదని నమ్ము, శక్తిని నమ్ము. ఎందుకంటే నీ ప్రాణశక్తి నీకు అప్పుడే తెలియదు కాబట్టి దాన్ని దేవుడుగా, దేవతగా, శక్తిని నమ్ము. ఆ శక్తికే దేవుడు, దేవతని మనలాంటి రూపాలు ఇచ్చారు. ఎందుకని భూమి మీద స్త్రీ పురుషులు ఉన్నారు. స్త్రీ పురుషులు ఉన్నారు కనుక స్త్రీ దేవతలు, పురుష దేవుళ్ళని పెట్టారు. అలా అయితే అర్థం అవుద్దని. కానీ వాళ్ళు శక్తి స్వరూపులు అని చెప్పారు. అలా రోజు వాళ్ళపై భక్తిని పెంచుకోమన్నారు. ఆ భక్తిని పెంచుకోవడానికి అవసరంగా ప్రార్థనలు, నిత్య పూజలు, జపాలు, ధ్యానాలు, తపస్సులు, సత్సంగాలు, పుస్తక పఠనాలు, పారాయణలు, అనేక మంది గురువులు, బోధలు, వాళ్ళు చూపించే మార్గదర్శనాలు, అలా లక్షల వేల కోట్ల మార్గాలు ఏర్పడినాయి. ఇదంతా నర్సరీ నుంచి సాగుతూ ఉంటుంది. అంటే నీకు శరీరం ఉంది కాబట్టి శరీరంతో ఏం చేయాలి దేవుడి పరంగా, మనసు ఉంది కాబట్టి మనసుతో ఏం చేయాలి. అలా నువ్వు నిరంతరం దేవుణ్ణి, దేవతని నమ్ముతున్నావు అంటే దైవ శక్తిని నమ్ముతున్నావు. అలా నీకు శక్తిని నమ్మేలా చేశారు. కానీ దానికి ముందు దేవుడు, దేవతని దైవశక్తి అని పేరు పెట్టారు. అలా ఎదుగుతూ ఎదుగుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినాక
నువ్వు బాగా చదువుకుంటూ విశ్వాసం, భగవంతుడు, భగవత్ శక్తి ఉన్నదని నమ్మకం పెరిగి, దేవుడు ఉన్నాడు, దేవత ఉందని నమ్మకం పెరిగినాక ఆ దేవుడు దేవతలో అనంత శక్తి స్వరూపులు. అసలు ఇంతమంది దేవుళ్ళు లేరు, ఇంతమంది దేవతలు లేరు, మొత్తం శక్తి ఒకటే అని చెప్పడం మొదలెట్టారు. అక్కడ జ్ఞాన మార్గం మొదలవుద్ది. అక్కడ వరకు నువ్వు మత మార్గాలలో, దైవ మార్గాలలో, భక్తి మార్గాలలో, గురు మార్గాలలో తప్పకుండా ప్రయాణించాల్సిందే. ఇప్పుడు ఈ చెప్పే నేను అలాగే ప్రయాణించి వచ్చాను. సుమారు 35 నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది నేను ఈ మార్గాల్లో. నేను ఒక దేవుణ్ణి పట్టుకొని, ఒక దేవతను పట్టుకొని, మా ఇంట్లో పెద్దోళ్ళు, మా పూర్వీకులు ఏది పట్టుకొచ్చారు, మా తల్లిదండ్రులు ఏం చేశారు, నేను కూడా అక్కడే నమస్కరించుకుంటూ ఆ విధానాలలోనే సాగుతూ ఒక దేవుడని, ఒక దేవతని ముందు, తర్వాత పుణ్యక్షేత్ర సందర్శనలని, యాత్రలని అలా తిరుగుతూ గురువులను అనుసరిస్తూ అనేక మంది మహాత్ముల దగ్గరికి వెళ్తూ, అనేక ప్రార్థనాలయాలకు వెళ్తూ అలా నాకు అందుబాటులో ఉన్న అన్ని తిరిగాను. నాకు అందుబాటులో ఉన్న అన్ని మతాలలో కూడా వెళ్ళాను. ఎందుకంటే మన స్నేహితులు ఉంటారు, మన చుట్టూ ఉన్న సమాజంలో స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, మన చుట్టుపక్కల ఎల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు రకరకాల మతాల వాళ్ళు ఉంటారు. అలా అందుబాటులో ఉన్న అన్ని మతాలకు వెళ్ళాను, అన్ని మత గ్రంథాలు చదివాను, అన్ని ప్రార్థనాలయాలు చూశాను, వాళ్ళ యొక్క విధానాలు, విధులు, పద్ధతులు అవి కూడా చూశాను, పాటించాను. ఏముంది, ఏది పాటించిన తప్పేముంది, ఒక శక్తిని నమ్మటమేగా. అలా 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 ప్రయాణం నాది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు రావడానికి 35 నుంచి 40 సంవత్సరాల ప్రయాణం ఉంది. ఇది ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత, నన్ను నేను తెలుసుకోవటము అనే వరకు. అయితే ఈ వెనక అది దేవుడితోనే మొదలైంది, దేవతతోనే మొదలైంది, అది కర్మయోగంతోనే మొదలైంది, అది భక్తి యోగంతోనే మొదలైంది, అది జ్ఞాన మార్గం, జ్ఞానయోగం వరకు రావటానికి 30-40 ఏళ్ళు నాలాంటి సామాన్యుడికి పెట్టింది. మీకు అంత సమయం పట్టకపోవచ్చు కూడా. కాబట్టి విధానం ఇంతే, ఇది ఎలాగే సాగుతుంది. అలా మనలో ఉన్నటువంటి ముందు భక్తి మార్గం, కర్మ మార్గం, ఈ భక్తి వలన ఉపయోగాలు ఏంటి సోదరుడు అడిగింది. అది మనిషి జీవితంలో భక్తి యొక్క స్థానం ఏంటి అంటే, ఈ భక్తి అనేది భగవంతుడి మీద, ఆ శక్తి మీద ఒక నమ్మకం. అంటే మనను మించిన ఒక శక్తి ఉన్నది, సృష్టి శక్తి. ఎందుకంటే పరిమిత శరీర భావంలో ఉన్నాం మనం. కాబట్టి మనం చెడులు చేయకూడదు ముందు, ఎందుకని ఆ శక్తి ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది కనుక అసలు చెడు అనేది చేయకూడదు. భగవంతుడిపై విశ్వాసం పెంపొందించుకోవడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలన్నీ రోజు ఎవరికైనా మతంలో ఏం చెప్పారో, వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఏంటో, వాళ్ళ గురువులు వాళ్ళని ఏం చేయమని చెప్పారో, లేదా వాళ్ళ మత పెద్దలు వాళ్ళని ఏం చేయమని చెప్పారో, అవన్నీ వాళ్ళు నిత్య దైనందిన కార్యక్రమాలుగా దైవీ దేవతా విధానాల్లో చేసుకుంటారు రోజు. ఎందుకని, అది శరీరానికి అలవాటు చేయాలి, అది మనసుకు అలవాటు చేయాలి, ఆ భావన పెరగాలి, మనసులో ఆ భక్తి పెరగాలి, ఆసక్తి పెరగాలి. అప్పుడు తప్పులు చేయకుండా ఉంటాను. భగవంతుడు, నేను పూజించే భగవంతుడు, లేదా నేను పూజించే దేవత, లేదా నా మత దేవుడు, నా మత దేవత, నా మత విధానాలు, పద్ధతులు ఈ సృష్టికి ఆధారము. కాబట్టి నేను ఇతరులను మోసం చేయకూడదు, తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవత చూస్తున్నది అనే భావన నాకు కలిగితే నేను తప్పు చేయకుండా ఉంటాను. అందుకని ఇవన్నీ భక్తి సాధనల ద్వారా ఏం జరుగుద్దంటే అంతరంగ శుద్ధి. అంతరంగ శుద్ధి అంటే ఏంటి? అంతరంగాన్ని శుద్ధి చేయటం ఏంటి అంటే అపవిత్రంగా ఉన్నటువంటి అంతరంగాన్ని పవిత్రపరచడం, శుద్ధి చేయటం ఏంటి. పాత్రలో అన్నం కూరలు అన్నీ వండేసుకున్నాం, భోజనాలు చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు పాత్రలన్నీ ఏం చేయాలి? మనం తిన్న ప్లేట్లు, అన్నం కూరలు వండుకున్న ప్లేట్లు, మనం ఉపయోగించినటువంటి గిన్నెలు, కంచాలు అన్ని కడుక్కోవాలి. ఎందుకని మళ్ళీ ఉపయోగించుకోవాలి అంటే శుద్ధి చేసే ప్రక్రియ, అది కడుగుట. అదంతా కడిగేసుకొని మళ్ళీ అలా పాత్రలు పెట్టుకొని మళ్ళీ వండుకు తింటాం. అలా మనసులో జీవిస్తున్నప్పుడు ఏర్పడినటువంటి కల్మషాలు, స్వార్థ భావాలు, చెడు భావాలు, అనేక భావాలు పుడతా ఉంటాయి. నేనే బాగుండాలి, మా వాళ్లే బాగుండాలి, మేమందరం బాగుండాలి, మేము బాగుంటే చాలు, ఇతరులు ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు గొడవలు చేస్తారు, మాకెందుకు, ఇలా భావాలు పుడతా ఉంటాయి. వాటన్నిటినీ సరి చేసుకొని మంచి భావాలు పెంపొందించుకొని అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అసలు నేను దేనికి హాని చేయను, క్రిమికీటకాలకు కూడా హాని చేయను, నాకేం పని, నా బతుకు నేను బతుకుతాను అనేటువంటి ఒక పరిశుద్ధమైన మంచి మనస్సు ఏర్పడాలి.
అలా ఏర్పడితే ఏమవుతుంది? అంతరంగ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అంటే ఈ భక్తి సాధనా మార్గాల ద్వారా, ఆ దేవుడి ద్వారానో, దేవత ద్వారానో, ప్రార్థనల ద్వారానో, నిత్య పూజల ద్వారానో, జపతపాల ద్వారానో, ధ్యానాల ద్వారానో, సత్సంగాల ద్వారానో, ఆ గురువుల యొక్క ప్రబోధాల ద్వారానో, లేదా ఆ చరిత్రల పారాయణల ద్వారానో, ఆ మంచి మాటలు వినటం ద్వారానో, ఆ మంచి క్రియలు అంటే దైవీ క్రియలు చేయటం ద్వారానో, ఆ దైవ విశ్వాసం బాగా పెరిగి దేవుడే ఇదంతా చేస్తున్నాడు, చూస్తున్నాడు, దేవీ దేవతలు చూస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది కాబట్టి నేను తప్పులు చేయకూడదు, పొరపాటు చేయకూడదు, నా దేవుడు మెచ్చేలా, నా గురువు మెచ్చేలా, నా దేవత మెచ్చేలా నేను జీవించాలని ఎప్పుడైతే నీ అంతరంగంలో శుద్ధి జరిగి మంచి నిలబడుతుందో అప్పుడు మంచి పనులు చేస్తావు కనుక ఆటోమేటిక్గా నీకు మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఎందుకు? తప్పు చేసే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, తప్పు చేయని వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఆ మనశ్శాంతి కుదిరినప్పుడు ఆటోమేటిక్గా మంచి పనులు చేస్తావు, మంచిగా ఉంటావు, హాయిగా ఉంటావు. కాసేపు కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. నువ్వే పూజ చేస్తుంటే మనశ్శాంతి ఉన్నప్పుడు పూజ కుదురుతుంది. మనసు అనేక విధాలుగా పోదు, ప్రార్థన కుదురుతుంది, జపతపాలు కుదురుతాయి, సత్సంగంలో కూర్చుంటే చక్కగా వింటావు, లేదా ఏదైనా పుస్తకం చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల పారాయణ చేస్తున్నప్పుడు ఆ భావాలు అర్థమవుతాయి. ఇదంతా కూడా ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది, ఒక స్థిరత్వం వస్తుంది. ఆధ్యాత్మికత అంటే మళ్ళీ ఏం చెప్పాను? ఆధ్యాత్మికత అన్నప్పుడు నా స్వీయతను నేను తెలుసుకునే వరకు వెళ్తాను. ముందు ఇప్పుడు నా స్వీయత, నాలో చెడుని తెలుసుకున్నాను, చెడు గుణాలు పోగొట్టుకొని మంచి గుణాలుగా మార్చుకుంటున్నాను. అది భక్తి కర్మయోగాల్లో సాగుతుంది. భగవంతుడు శక్తి స్వరూపుడు, దేవత శక్తి స్వరూపురాలు. నేను ఆరాధించేటువంటి రూపాల్లో ఆరాధిస్తున్నా కూడా నా మత దేవుడు, నా మత దేవత శక్తి స్వరూపులు అన్నప్పుడు నిదానంగా అసలు ఆ శక్తి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు అనంతులు, ఉన్న రూపంతో నేను పూజిస్తున్నాను కానీ అన్ని రూపాల్లో భగవంతుడే. భగవంతుడు లేని ప్రదేశం లేదు, భగవంతుడు లేని చోట లేదు, దేవుడు లేని చోట లేదు, దేవత లేని చోట లేదు. ఇటువంటి భావాలన్నీ మనం అందులో వస్తూ ఉంటాయి, మనం చదువుకునే అట్లా వస్తూ ఉంటాయి, గురువులు చెప్పే దాంట్లో వస్తూ ఉంటాయి. ఒక రూపంలో చూపెడతారు తప్ప ఆ రూపాన్ని విస్తృతం చేస్తుంటారు, సర్వవ్యాపకం చేస్తుంటారు, శక్తితత్వం చేస్తుంటారు. ఆ రూపమే సర్వస్వం అని చెబుతుంటారు. ఆ రూప శక్తికి లిమిట్ లేదని చెబుతుంటారు. అలా మనకు నిదానంగా భగవత్తత్వం అనంతత్వం అని అర్థం అవుతూ ఉంటుంది. అలా కొద్ది కొద్దిగా వెళ్తూ ఆ అనంతత్వం ఏంటి అని అలా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఆ తత్వాన్ని భావించుకుందామని అలా 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 ఆత్మజ్ఞానంలోకి చూడిపోతాం. మీరు దేవుడితో రావచ్చు కానీ నా దేవుడు అనంతుడు, సర్వవ్యాపకుడు అన్నప్పుడు ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. నేను అయ్యా మీరు చూస్తున్న శరీరం ఇది శరీరం, ఈ శరీరాన్ని మీరు రమణ మహర్షి అంటే పొరపాటు పడినట్టే. నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్పారు. సర్వము వ్యాపించి ఉన్న దివ్యాత్మ శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి స్వరూపం నేనని చెప్పారు. అలా అనేక మంది మహాత్ములు చెప్పారు, మీరు రూపాన్ని చూస్తున్నారు, మేము రూపం కాదు శక్తి స్వరూపులము. అలా అనేక మంది జీవన్ముక్తులైన మహాత్ములు చెప్పారు, దేవుళ్ళు చెప్పారు, దేవతలు చెప్పారు, వాళ్ళతో చెప్పించారు గ్రంథాలన్నింటిలో. ఆ సత్యమును వెలువరించారు వాళ్ళు. ఎవరికి? ఒక ఆకృతిలో ఉండే ఆకృతితో పరిమిత భావంతో ఉన్న మనుషులు ఆ పరిమితత్వాన్ని దాటి అపరిమిత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పరిమిత దేవుళ్ళు, పరిమిత దేవతలు, పరిమిత గురువులు, పరిమిత మహాత్ములతో మేము అపరిమితులం అని చెప్పించారు. అనంత ఆత్మస్వరూపులు, మీరు కూడా అది ఆ శక్తి తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పారు. అక్కడి నుంచి ఇంకా ఆత్మజ్ఞాన గ్రంథాలు వచ్చినాయి, అవి మహాత్ములు రచించారు. ఆత్మజ్ఞాన బోధలు వచ్చినాయి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక రూపంతో వచ్చారు, ఒక రూపంతో వచ్చారు. పుట్టుకుంది ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన పుట్టారు, జైల్లో పుట్టారు. మళ్ళీ అక్కడ పెద్ద స్టోరీ ఉంది, ఆయన చంపైపోతుంటే ఆయన తండ్రి తీసుకెళ్లి వసుదేవుడు ఆయన్ని వేరే చోట వేరే ప్రదేశంలో యశోద దగ్గర వదిలేసి వచ్చారు. ఆయన అక్కడ పెరిగారు. నిరంతరం ఆయన చంపడానికి కంసుడు ప్రయత్నిస్తానే ఉన్నాడు.
ఇలా శరీరపరంగా ఆయన మనుషులు ఎదుర్కొనే అన్ని సమస్యలు ఎదుర్కొంటూనే నేను అనంత ఆత్మస్వరూపుణ్ణని భగవద్గీత చెప్పారు. కానీ జీవితం అంతా శరీరపరంగా జీవించారు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంసారం చేశారు, రాజుగా యుద్ధాలు చేశారు. అది రాజుల కాలం. ఆయనకి శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఒక మనిషికి ఎలా ఉంటారు అలాగే ఉన్నారు. కానీ ఆయన భగవద్గీత చెప్పినప్పుడు నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్పారు. అదే భగవద్గీత లాంటి ఆత్మస్వరూప జ్ఞానాన్ని శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి చెప్పారు, యోగ వాసిష్టం అనే పేరుతో. రామ, నువ్వు నేను అందరం ఆత్మస్వరూపులమే, ఇదంతా అనిపిస్తుందని ఆత్మశక్తి నిరూపణ చేశారు. చాలా పెద్ద పెద్ద గ్రంథాలు అయ్యి. కానీ వాళ్ళు మనుషులుగానే జీవించారు. వశిష్ఠ మహర్షికి భార్యాపిల్లలు ఉన్నారు. ఆయన నేను ఆత్మస్వరూపుణ్ణని చెబుతూ అక్కడ రాజగురువుగా ఉన్నారు. రాజ్యం ఎలా నడపాలో సలహాలు ఇస్తున్నారు. శ్రీరామచంద్రుడికి ఆత్మజ్ఞానం బోధించారు, జీవన్ముక్తుడిని చేశారు. జీవన్ముక్తులైనటువంటి శ్రీరామచంద్రుడు కానీ వశిష్ఠ మహర్షి కానీ వీళ్ళు అందరూ శరీరంతోనే జీవించారు. ఆ స్థితి అర్థమవుతుంది, శక్తి స్థితి. అది ప్రతి మనిషికి అర్థమవుతుంది. దానికి అహం బ్రహ్మస్మి అంటారు. ఆఖరికి నేనే ఆ బ్రహ్మమును అనేటువంటి ఒక స్థితి, ఏకత్వ భావన. కానీ శరీరం ఉన్నంత వరకు అనేకత్వంతో జీవించాల్సింది. అది సత్యమే, దాన్ని చెడగొట్టుకోవడానికి లేదు. అందుకని మనిషి జీవితంలో భక్తి స్థానం ముందు మనిషి పవిత్రతని పెంచుకుంటాడు. అంతరంగ శుద్ధి చేసుకుని మనశ్శాంతిని పొంది ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువులో ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు. పురోగతి ఏంటండి? ఆధ్యాత్మిక పురోగతి ఏంటండి? నేను నన్ను సంస్కరించుకొని నేను నన్ను సంపూర్ణంగా తెలుసుకునేవి ప్రయాణిస్తాను. దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, గురువులు, విధానముల ద్వారా ఇవన్నీ ఏర్పరచబడింది. అందుకు కర్మభక్తి మార్గాల నుంచి జ్ఞాన మార్గంలోకి వచ్చి పడతాను. ఎందుకంటే నాలో కర్మ ఉంది, శరీరం కర్మ చేస్తుంది. నాలో మనసు ఉంది, అది ఊహించుకుంటూ భక్తి చేస్తుంది, ఆసక్తి భక్తి. అలాగే నాలో జ్ఞానం ఉంది, నాలో పరిశోధన ఉంది, పరిశీలన ఉంది, అన్వేషణ ఉంది, అందులో కనుగొనటం ఉంది. నాలోనే నేను కనుగొంటాను, నాలోనే ప్రశ్న పడుతుంది, నాలోనే సమాధానం కనుగొంటాను. దానికి ఉదాహరణగా మీకు చెప్పాను, ప్రపంచంలో ఇప్పుడు కనుగొనబడిన మందులన్నీ మనిషి మేధస్సులోంచి వచ్చినవి. ఎలా కనుక్కోవాలని ఆలోచించింది మనిషే. తనలోనే ఆలోచించాడు, తనలోనే కనుక్కున్నాడు, తానే కనుక్కున్నాడు. అంటే ప్రశ్న తనలోనే, సమాధానం తనలోనే, అన్వేషణ తనలోనే, ఆ అన్వేషించిన అన్ని కనుగొన్నది తనలోనే. అలా అన్ని నాలో నేను కనుక్కున్నప్పుడు అహం బ్రహ్మస్మి, సమాధానములన్నీ నాలోనే దొరుకుతున్నాయి. అలా అసలు మొత్తం సృష్టికి మూలమైనది ఏంటని ప్రశ్న నాలోనే పుట్టి ఆ మూలం ఇది అని సమాధానం నాలోనే దొరికినప్పుడు అది మోక్షము. అక్కడ దాకా ఇవన్నీ తీసుకెళ్తాయి. ఆ మోక్షము అనేటువంటి ఆ తత్వం వరకు మన ఆధ్యాత్మికత సాగటానికి భక్తి కర్మ మార్గాలు ఎంతో అవసరము. ఈ మతాలు, ఈ మార్గాలు, ఈ గురువులు, ఈ విధానాలు, ఈ భక్తి సాధనలు, ఈ పద్ధతులు, ఈ సేవాయోగాలు, ఇతరులకు సహాయపడతాలు, మేలు చేయటాలు, ప్రార్థనలు, నిత్య సాధనా విధానములు, జపతపాలు అన్నీ అవసరమే. ఇవన్నీ మనోశుద్ధిని, కర్మశుద్ధిని చేస్తూ ఉంటాయి. అంటే కర్మ పవిత్రంగా చేసేలా చేస్తూ ఉంటాయి. మనసుని పవిత్రంగా ఉంచుతాయి, చెడ్డ భావాల నుంచి తొలగిస్తాయి. మనను మించిన ఒక శక్తి సృష్టికి ఆధారమై ఉన్నది. ఆ శక్తినే నా మత దేవుడిగా, నా మత దేవతగా ఆరాధించుకుంటున్నాను కనుక నేను తప్పులు చేయకూడదు. నా దేవుడికి, నా దేవతకి నచ్చినట్టుగా ఉండాలి. నా గురువులు నాకు బోధించినట్టుగా నేను ఆ దేవుణ్ణి, దేవతల్ని ఆరాధించుకుంటూ ఆ సేవాయోగంతో, ఆ ప్రార్థనా యోగంతో, నిత్య జపతప యోగాలతో ఆ మార్గంలో సాగుతూ నిరంతరము నన్ను నేను శుభ్రపరుచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మనశ్శాంతిగా జీవించాలి అనేటువంటి ప్రవృత్తిలో ముందుకు సాగుతూ వెళ్తారు. అలా ఇవన్నీ చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ ప్రాథమిక స్థాయిలో ఇవన్నీ చేసుకుంటూ వెళ్లాల్సిందే, చేయాల్సిందే. నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. చేసుకుంటూ వస్తూ ఇక్కడ దాకా రావడానికి 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ దేవుళ్ళని వదలలేదు, దేవతలను వదలలేదు, మతాలు వదలలేదు, మార్గాలు వదలలేదు. అందరినీ గౌరవిస్తాను, అన్నిటినీ ఆరాధిస్తాను, అన్నిటినీ పూజిస్తాను. అందరినీ, ఎవరినైనా చక్కగా ఏ ప్రార్థనాలయం కనబడినా నమస్కారం చేసుకుంటాను, ఎవరు ప్రార్థనాలయమైనా నమస్కారం చేస్తాను. అన్నీ అర్థమవుతాయి, ఎందుకని ఆ మార్గంలోనే వచ్చాను కనుక. అయితే ఇప్పుడు ప్రధానాంశంగా ఉన్నది నన్ను నేను తెలుసుకోవడం. దేవుళ్ళు లేరా, దేవతలు లేరా అంటే ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడి నుంచే వచ్చాం. అది మనోస్థితిలో నా శరీరం ఉన్నంత వరకు శరీరపరంగా మంచి పనులు చేయాలి.
శరీరపరంగా శరీర రూపధారణలో ఉన్న దేవుళ్ళు దేవతలు ఏ మతం వాళ్ళైనా అంగీకరిస్తాను. నాకు మనసున్నంత వరకు మనోపరంగా నేను ఎలా జీవిస్తానో, నాకు కావలసిన వాటి పట్ల ఆసక్తులు ఎలా పెంచుకుంటానో, అలా మనోపరంగా అన్ని మతాలు అన్ని విధానాలు అందరు దేవుళ్ళ పట్ల భక్తి భావన ఉంటుంది, అందరి గురువుల పట్ల గౌరవభావం ఉంటుంది, అన్ని విధానాలు సాధనా మార్గాల పట్ల గౌరవభావం భక్తిభావం అన్నీ ఉంటాయి. అయితే జ్ఞాన మార్గం కూడా అర్థమవుతుందిగా. అందుకని ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన మార్గం అని నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఆ విషయాలను మీతో పంచుకుంటూ ఉంటాను. ఈ స్థితిలోంచి సాగుతూ అక్కడ వరకు వచ్చానంతే. ఏకశక్తి అని తెలిసింది. ఇంతమంది దేవుళ్ళు ఉన్నా, ఇంతమంది దేవతలు ఉన్నా, ఇంత సృష్టి ఉన్నా, అనంతంగా అది కనపడుతున్నా అది శరీరపర విషయం మనోపర విషయమే తప్ప శక్తిపరంగా అది ఏకమైనది. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, అదే ఆధ్యాత్మికత. అంటే భక్తిలోంచి కర్మయోగంలోంచి భక్తి యోగంలోంచి జ్ఞానయోగంలోంచి ఆధ్యాత్మికతలోకి వచ్చి పడ్డామని చెప్పచ్చు. ఆధ్యాత్మికత ఏంటంటే ఆత్మ అధ్యయనము. ఆత్మ అంటే ఏంటి? శక్తి, విశ్వశక్తి. ఆత్మశక్తి అంటే విశ్వశక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి. శక్తి శక్తికి వచ్చిన అధ్యయనము. ఆ శక్తిని నేనే. ఎందుకని ఆ శక్తి ఏంటి అని ప్రశ్న ఎక్కడ పడుతుంది? నాలోనే పడుతుంది. అదే ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తి ఏంటి, దైవశక్తి ఏంటి, సృష్టి శక్తి ఏంటి, ఈ విశ్వశక్తి ఏంటి, అసలు నా పుట్టుక ఏంటి, నా చావేంటి, అసలు నేను ఎవరో అనే ప్రశ్న ఎక్కడ పడుతుంది? నాలోనే పడుతుంది. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నాలోనే దొరుకుతుంది. ఒక పిన్నీసుకి ప్రశ్న ఎక్కడ పుట్టింది? అతనిలోనే పుట్టింది. పిన్నీసుని ఎక్కడ కనుగొన్నాడు? అతనిలోనే కనుగొన్నాడు. మానవ లోకంలో కనుగొనబడిన విషయాలన్నీ కూడా మనిషి మేధస్సులోనే పుట్టినాయి. అది మనిషి మేధస్సులో ఆ విషయాలు కనుగొనటానికి ముందు అవసరమైన ప్రశ్నలన్నీ కూడా మనిషిలోనే పుట్టినాయి. ఇంకా కనుగొంటానే ఉన్నారు. కానీ అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, కనుగొనబడినవన్నీ మనిషి మేధస్సులోనే పుట్టినాయి. కనుగొనడానికి అవసరమైనటువంటి ప్రశ్నలు కూడా ఆ మనిషిలోనే పుట్టినాయి. కాబట్టి ఇదంతా ఏంటి అన్నది ప్రశ్న నాలోనే పుడుతుంది. ఇదంతా ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానం కూడా నాలోనే దొరుకుతుంది. అది నేనే. రెండు నేనే. ప్రశ్న నేనే, సమాధానం నేనే. అదే మోక్షము. అక్కడ దాకా వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అసలు భౌతిక జీవితంలో శరీరపర జీవితం 100% జీవితం కరెక్టో, దాన్ని కొట్టేయటానికి లేదు. కాబట్టి శరీరపరంగా మంచిగా ఉండి అందరం కలిసిమెలిసి ఉండాలంటే భక్తి బాగా ఉపయోగపడుతుంది. మంచివాళ్ళుగా మంచిగా జీవిస్తూ మనశ్శాంతిగా జీవిస్తూ ఆధ్యాత్మిక పురోగతిని సాధించుకోవటానికి కర్మభక్తి మార్గాలు చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే శరీరము మనస్సులకు ఇవన్నీ కావాల్సిందే. శరీర మనస్సులతో ఉన్నంతకాలం ఇవి చెయ్యాలి, వీటిని గౌరవించాలి, వీటిని ఆచరిస్తూ ఆరాధిస్తూ అర్చిస్తూ ఆత్మజ్ఞానంలో నడవాలి. అక్కడ వరకు నడవాలి. లేదా అందులోకి వెళ్ళిన వాళ్ళు కూడా వీటిని ఆచరిస్తూ నడుస్తూనే ఉంటారు. శరీరపరంగా ఇవన్నీ చేయవలసిన కర్మలే. శరీర శుద్ధి, మనోశుద్ధి, ఎక్కడ తప్పులు చేయకూడదు. అప్పుడు మాత్రమే నేను అదే అనే సత్యాన్ని తెలుసుకుంటాం. అహం బ్రహ్మస్మి అనే సత్యాన్ని తెలుసుకుంటాం. ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం. అర్థమైతే మీ జీవితంలో పాటించుకోండి. పాటించుకుంటూ అర్థం కాక ఎక్కడైనా సందేహాలు వస్తే మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అన్నీ ఆచరింపదగినవే. ఒకటే సూత్రం. అది మతమైనా, మార్గమైనా, దేవుడైనా, గురువైనా, విధానమైనా, పద్ధతి అయినా ఎవరిని ఎవరు విమర్శించుకోకూడదు. ఒకళ్ళని ఒకళ్ళు కామెంట్లు చేస్తున్నారు, తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, నాది రైటు మీరు తప్పు అంటున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళే హాయిగా తమకు నచ్చిందంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకున్నాం, భార్య భర్త పిల్లలు కుటుంబం ఏర్పరుచుకున్నాం, వెళ్తున్నాం. నా భార్య కరెక్ట్, నా భర్త కరెక్ట్ అని ఎవరు చెబుతారు? ఎవరికాళ్ళకి వాళ్ళ భార్య కరెక్ట్, ఎవరికాళ్ళకి వాళ్ళ భర్త కరెక్ట్, ఎవరికాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్, ఎవరికాళ్ళకి వాళ్ళ పిల్లలు కరెక్ట్. అలాగే ఎవరికాళ్ళకి వాళ్ళ మతం కరెక్ట్, ఎవరికాళ్ళకి వాళ్ళ దేవుడు కరెక్ట్. అంతేకాదు నీ తప్పు అనేది లేదు అనకూడదు. అలా అనేవాళ్ళు ఉంటే మీకు తారస పెడితే వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. ఎవరు వాళ్ళు చేసుకుంటూ మంచిగా సాగిపోతున్న ఎవరితోనైనా కలిసిమెలిసి ఉండండి. చెడు అంటే ఏంటంటే ఇంకొక ఆధ్యాత్మిక మార్గాల్లో, దైవీ మార్గాల్లో, మత మార్గాలలో ఇంకొకళ్ళని విమర్శించడం, నాదే కరెక్ట్ అంటాం, అది తప్పు అంటమే చెడు. ఈ మార్గాల్లో
అందుకని ఎక్కడ దైవ దోషణలు చేయకండి, మత దోషణలు చేయకండి, మార్గ దోషణలు చేయకండి, గురు దోషణలు చేయకండి. చక్కగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అన్నిటినీ అర్థం చేసుకోండి. శుభమస్తు. నేను చెప్పింది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను సామాన్య మానవుణ్ణి, దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే అసలు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అవతరించిన దేవుళ్ళు దేవతలే కాదు, గురువులు మహాత్ములే కాదు, జ్ఞాన గ్రంథాలే కాదు, ఏది మొత్తం ప్రపంచంలో ఉన్న అందరినీ తృప్తిపరచలేకపోయారు. దేవుళ్ళైన, దేవతలైన, గ్రంథాలైన ఎవరికే అన్ని ఏ ఒక్కటే అందరికీ నచ్చలేదు. ఎవరికి నచ్చింది అది చేసుకుంటూ వెళ్తున్నారు. అతిరథ మహారథులైనటువంటి మహానుభావులు, మహామహా దైవావతారులే వచ్చి మొత్తం ప్రపంచాన్ని మెప్పించలేకపోయారు. ఎవరో కొంతమంది వాళ్ళని అనుసరించారు, మిగిలిన వాళ్ళు తిడతానే ఉంటారు. అందుకే అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు. అలాంటిది నేనంత ఆఫ్టర్ ఆల్ నేను ఒక సామాన్య మానవుడిని. అందుకే నేనే మీ పాదాలకు నమస్కారం చేసి నన్ను క్షమించి వదిలేయండి అని చెబుతున్నా. నా జ్ఞానం ఎంత, నేనంత అతి సామాన్యుడిని. అందుకని నన్ను క్షమించి వదిలేసి నచ్చనోళ్ళు అసలు వినబాకండి, మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. వేరే అర్థమవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మళ్ళీ విశ్లేషించుకుందాం, చెప్పుకుందాం. నేను చెప్పేది ఏదైనా కానీ అనేక మంది మహాత్ములు చెప్పింది, అనేక మంది మహాత్ములు రచించింది, అనేక మంది మహాత్ములు అందించింది. నా స్వల్ప బుద్ధితో నాకు అర్థమైనంత, నేను గ్రహించినంత వాళ్ళ దగ్గర చదువుకొని, విని, తెలుసుకొని ఏదో కొద్దిగా మీతో పంచుకుంటున్నా. ఇందులో ఒకవేళ తప్పులు ఉంటే వదిలేయండి, మంచి ఉంటే తీసుకోండి. ఇది నాది కాదు, నేను చెప్పేది ఏది నాది కాదు, పూర్వపు మహాత్ములు అందించినది. ఇందులో నాది అసలు ఏమీ లేదు, ఒకవేళ మంచి ఉంటే. ఎందుకని మహాత్ములే అందించింది, దాన్ని నేను సరిగ్గా చెప్పగలుగుతున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.